సింధు జలాల ఒప్పందం నెహ్రూ చేసిన అతిపెద్ద పాపానికి మరొక సజీవ సాక్ష్యం. 1960వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ ఎవరు? అదేమన్నా అమెరికానా, లేకపోతే కెనడానా, లేకపోతే ఫ్రాన్సా, బ్రిటనా మధ్యవర్తిత్వం చేయడానికి? ప్రపంచ బ్యాంకుని పాకిస్తాన్ అప్పడిగితే ఈ అయ్యగారు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేస్తుందన్న పేరుతో భారతదేశానికి సంబంధించిన నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి 70% దారిపోసినటువంటి మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ. కాశ్మీర్ని తీసుకెళ్లి పాకిస్తాన్కి ఇచ్చాడు, పాకిస్తాన్ అనే భూభాగాన్ని ఇచ్చాడు, అట్లాగే ఈ జలాలు కూడా తీసుకెళ్లి ఇచ్చాడు. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేశారు. ఇప్పుడు వాస్తవంగా సింధు దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్ నుంచి పాకిస్తాన్కి నీటి సరఫరాని ఇక ఆపేస్తారు. వాగా అట్టారీ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సింధుకి సంబంధించినటువంటిదే అత్యంత ముఖ్యమైనది. అప్పట్లో చేసుకొచ్చింది ఏంటంటే, ఈ ఒప్పందం ప్రకారం సింధు పరివాహక పరిధిలోని 6 నదుల్ని ఇరు దేశాల మధ్య విభజించారు. సింధు, జీలం, చెనాబ్ నదుల మీద పడమటి వైపు, పాక్కి బియాస్, రావి, సట్లైజ్ నదుల మీద తూర్పు భారత్కి హక్కును కల్పించారు. పంపకాల తీరు చూస్తే సింధు జలాలు అత్యధికంగా పాక్లోనే ప్రవహిస్తున్నాయి. సాధారణంగా భారత్ తాగు సాగు అవసరాలకు తూర్పు వైపు ప్రవహించే నదుల మీద ఆధారపడుతుంది. పడమటి వైపు ప్రవహించే నీటితో పెద్దగా మనకు పని ఉండదు. అందువల్ల సింధు జలాలు అత్యధికంగా పాక్కి దక్కుతున్నాయి. అదే సమయంలో భారత్ నదీ ప్రవాహానికి ఎగువన ఉండి భౌగోళికంగా వ్యూహాత్మక అనుకూలత ఇది. కోరుకుంటే పాకిస్తాన్కి జలాల ప్రవాహాన్ని అడ్డుకోగలం. ప్రపంచ బ్యాంక్ చొరవతో 9 ఏళ్ల పాటు చర్చలు జరిగి చివరికి 1960లో ఇరు దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం గారనేది దాని టర్మ్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ నీళ్ళని ఆపేయడానికి సిద్ధపడుతోంది. ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ అనేటటువంటి దాని ప్రేమికులు మన దగ్గర ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టు. పాకిస్తాన్ ప్రేమికులు మన దగ్గర ఇప్పటికీ ఫుల్గానే ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎంతసేపటికి కూడా భారతదేశం ఎట్లా సచ్చినా పర్లేదు, వాళ్ళకి కావాల్సింది భారత్ వ్యతిరేక భావజాలం జనంలో పెరగాలి. ఇప్పటికి కూడా ఆ బ్యాచ్ సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారనుకోండి. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాకిస్తాన్ వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించేసుకోవాలి, లేదా పాకిస్తాన్ ఆధిపత్యం ఈ దేశం మీదకి రావాలి. వీళ్ళు మన మధ్యలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ కాశ్మీర్లో జరిగిన సంఘటనని కూడా వక్రీకరించే వాళ్ళు ఉన్నారు, తప్పుడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. దృష్టిలో పెట్టుకోవాల్సింది, అట్లాంటి దుర్మార్గులని మనం దూరం పెట్టకపోతే, అది తప్పు అన్నటువంటి భావన వాళ్ళకి కలగకపోతే, పాకిస్తాన్లో అయితే అట్లాంటి వాళ్ళని నరికేస్తారు. మన దేశంలోనే వాళ్ళని పెంచి పోషిస్తున్నాం, వాళ్ళని మేధావులుగా గుర్తిస్తున్నాం, మీడియాలో ఇంటర్వ్యూలు పెడుతున్నాం, భారీ ఎత్తున ఫోకస్ చేస్తున్నాం. ఆలోచించాల్సిన సందర్భం.